హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు హెల్త్ షో. ఈరోజు హెల్త్ షోలో భాగంగా మనం మాగుంట లేఅవుట్లో ఉన్న ద లెజెండ్స్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ మనం ఈరోజు అసలుకి ఇక్కడ ఎందుకు ఉన్నాం, అసలుకి ఏం తెలుసుకోబోతున్నాం హెల్త్ గురించి. హెల్త్ పరంగా మనం ఇప్పుడు హాట్ సమ్మర్లో మనల్ని మనం ఎలాగ సర్వైవ్ చేసుకోవాలి, ఈ వేడిని ఎలా తగ్గించుకోవాలి మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ద్వారా అనేది ఇక్కడ మనతో షీఫ్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాటలోనే మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మనకి ఈ హాట్ సమ్మర్ని మనం ఎలాగ ఓవర్కమ్ చేయాలి, మనం అలాంటి టెక్నిక్స్ గురించి అసలుకి ఇది ఎంతవరకు యూజ్ అవుతుందనే చెప్పండి. అవునండి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎంతమంది మన చలికాలం, అదేవిధంగా ఏంటంటే రకరకాల క్లైమేట్లు ఏంటంటే మనం బాడీని మనం మౌల్డ్ చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫుడ్ కానీ, అదేవిధంగా మనం తీసుకునే వాటర్ కానీ ఇలాంటి క్వాంటిటీ పెంచుకోవాలన్నమాట. అదేవిధంగా ఈ మార్షల్ ఆర్ట్స్, అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ ఈ సమ్మర్లో ఓవర్ హెడ్ అని చూసారు కదా, నేటికి మన టెంపరేచర్ పెరిగిపోతుంది అనమాట. దాని దగ్గర మనం ఏంటంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. అది ఎలా కాపాడుకోవాలనేది ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. వెరీ నైస్ అండి. చూసారు కదండి, మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్కి రాబోయే ఈ ప్రజెంట్ చాలా మంచి ఎండలు వస్తున్నాయి అన్నమాట. సో వాటిని ఓవర్కమ్ చేసేదానికి ఎలాంటి టెక్నిక్స్, టిప్స్ అవన్నీ మీరు కూడా తెలిసేసుకోండి, ఎంచక్క పాటించేయండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. సో మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే చూసేయండి. నమస్తే అండి. చూసారు కదా, మన మార్షల్ ఆర్ట్లు ఏంటంటే ఈ సమ్మర్లో అనమాట కొన్ని సేఫ్టీగా, అంటే ఇప్పుడు టెంపరేచర్ అనేది హెవీ అయిపోతుంది అనమాట. దాని తగ్గట్టు ఏంటంటే మనం కొంచెం కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోకపోతే ఏంటంటే చాలామంది రోడ్లను పడిపోవడం కానివ్వండి, రకరకాల మూర్చిపోవడం, రకరకాల వాళ్ళు బాడీ పరంగా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఏంటంటే కొన్ని ప్రికాషన్స్ కానీ మనం తీసుకోగలిగితే మనం ఏంటంటే ఈ సమ్మర్ మనం కాపాడుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఏంటంటే నేటి కాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ సమ్మర్కి ఏంటంటే వడదెబ్బ పడడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మనం యూత్ కూడా ఏంటంటే ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేవి కూడా ఏంటంటే ఎక్కువ హాట్ టెంపరేచర్ ఉన్నప్పుడు కాకుండా మార్నింగ్ టైం కానీ, ఈవినింగ్ టైం కానీ అలాంటప్పుడు కానీ మనం ఫిజికల్ యాక్టివిటీ చేయగలిగితే మనం హెల్తీగా ఉంచుకోవచ్చు అనమాట. ఇంకో విధంగా ఏంటంటే మరీ ఓవర్గా కాకుండా మాదిరి చేసుకుంటూ వెళ్ళాలి సమ్మర్లో. అదేవిధంగా ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ మనం చూసారు కదా, మార్షల్ ఆర్ట్ ఏంటంటే మనకి ఏంటంటే హెల్త్ పరంగా బాగా ఉపయోగపడుతుంది అనమాట. దాంట్లో ఏంటంటే మన బాడీలో ఉన్న ఇన్నర్ పరంగా ఏ విధంగా మనం కూల్ చేయొచ్చు, అదేవిధంగా మనం వేస్ట్గా ఏంటంటే వేస్ట్ బ్రీత్ని కానివ్వండి, బాడీలో ఉన్న ఏ విధంగా మనం క్లీన్ చేయొచ్చు అనే ఎక్సర్సైజ్ కూడా ఈరోజు చూద్దామండి. ఇప్పుడు మనం ఏంటంటే మొదటిగా మన బాడీని మనం వార్మప్ చేయాలన్నమాట. కంపల్సరీ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీలో వార్మప్ చేసిన తర్వాత మన బాడీకి రెడీ చేయాలన్నమాట. రెడీ, హ్యాండ్స్ బ్యాక్, హెడ్ రొటేట్ సైడ్. చూసారు కదా, మెల్లగా ఏంటంటే హెడ్ నుంచి వెళ్ళి కింద లెగ్స్ వరకు చేయాలన్నమాట. రెడీ, అప్ అండ్ డౌన్. నెక్స్ట్ ఫుల్ రౌండ్, ఆపోజిట్ రౌండ్, ఐస్ సైడ్. చూసారు కదా, ఇలాంటి ఎక్సర్సైజ్ మనం ఏంటంటే బాడీలోని ప్రతి పార్ట్ని మనం ఏంటంటే ఇలా ఫ్రీ చేయాలన్నమాట. రెడీ, అప్ అండ్ డౌన్, ఐస్ అప్ అండ్ డౌన్, ఫుల్ రౌండ్, ఆపోజిట్ రౌండ్. చూసారు కదా, ఇలా మన బాడీలోని ప్రతి పార్ట్ని మనం వార్మప్ చేయాలి. నెక్స్ట్ మౌత్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ ఫింగర్ ఎక్సర్సైజ్, రిస్ట్ రొటేట్, ఆపోజిట్ రొటేట్, షోల్డర్స్ ఫ్రంట్. చూసారు కదా, అంటే ఈ ఎక్సర్సైజ్ అన్నీ కూడా ఒక్కో ఎక్సర్సైజ్ 10 times చేయాలండి. మనకు టైం లేదు కాబట్టి నేను ఒక 2 times చెప్పడం జరుగుతుంది. అలాగే బ్యాక్, నెక్స్ట్ హ్యాండ్స్ ఫ్రంట్. చూసారు కదా, ఒక్కొక్క ఎక్సర్సైజ్ని 10 నుంచి 20 times చేయొచ్చు అనమాట. బ్యాక్, సేమ్ బ్యాక్ అనమాట. నెక్స్ట్ స్టాప్. సేమ్ అదేవిధంగా ఏంటంటే నేటి కాలంలో ఎక్కువ మందికి ఊబకాయం వచ్చేస్తుంది, స్టమక్ వచ్చేస్తుంది. దానికోసం ఏంటంటే ఈ స్టమక్ తగ్గడానికి ఇలాంటి స్టమక్ ఎక్సర్సైజ్ చెప్పబడతాయి. లెగ్స్ లాంగ్, హ్యాండ్స్ అప్. రెడీ, 1 2 3 4 5. చూసారు కదండి, నేటి కాలంలో ఏంటంటే మెయిన్గా చెప్పుకోతుందంటే ఊబకాయ అనమాట. కాబట్టి ఏంటంటే ఇలాంటి మార్షల్ ఆర్ట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఊబకాయ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మన రెస్టింగ్ పవర్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ రొటేట్, హిప్ రొటేట్, ఆపోజిట్ రొటేట్. సేమ్ అదేవిధంగా ఏంటంటే లెగ్స్ ఫ్లెక్సిబిలిటీ కోవడం, సైడ్ సెటప్స్, లెగ్స్ లాంగ్, డౌన్ రైట్ సైడ్, 1 2 3 4 5 అప్. చూసారు కదా, ఇలాగనమాట. ఇది ఏంటంటే ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం ఏంటంటే లెగ్స్ బాగా ఫ్లెక్సిబిలిటీ తయారవుతుంది అనమాట. రెడీ, నెక్స్ట్ డూ స్ట్రెచ్. చూసారు కదా, స్ట్రెచ్, టర్న్ దిస్ సైడ్, గుడ్, స్ట్రెచ్, గుడ్, వెరీ గుడ్.
గుడ్, ఎస్, డూ, గుడ్, స్ట్రెచ్, గుడ్, అప్, నెక్స్ట్, రాకేష్, ఎస్, గుడ్, డూ బటర్ఫ్లై. చూసారు కదా, ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత కంపల్సరీ బటర్ఫ్లై చేయాలన్నమాట. చూసారు కదండి, ఏంటంటే మెయిన్గా మార్షల్ ఆర్ట్స్ మనకు కావాల్సిన ఫ్లెక్సిబిలిటీ అనమాట. ఫ్లెక్సిబిలిటీ ఎంత బాగుంటుందో దాని తగ్గట్టు మనం ఏంటంటే మూమెంట్స్ అని కూడా బాగా వస్తాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఎలా వస్తుంది, రాగానే రాదనమాట. కానీ మనం ఏంటంటే దీంట్లో కొన్ని ఎక్సర్సైజ్ చేయడం వల్ల దాని తగ్గట్టు ఏంటంటే ప్రికాషన్స్ ఫాలో అయితే మనకి ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ తయారవుతుంది అనమాట. అదేవిధంగా ఏంటంటే చూసారు కదా, మనం పవర్గా అనమాట. ఈ మార్షల్ ఆర్ట్ ఏంటంటే పవర్ఫుల్ ఎక్సర్సైజ్ అనమాట. షౌట్తో పాటు చేస్తాం. క్లోజ్ యువర్ లెగ్స్, మాబు డౌన్, మిడిల్ పాయింట్, up here, sit here, sit here, up here, kneel here, G, up, jump, G, double punch, B, up, sit, triple, B, up, sit, up, get up. చూసారు కదండి, ఇలాంటి అంటే పంచింగ్స్ అనమాట. పంచింగ్స్ ఏంటంటే పవర్గా చేయడం. అంటే ఇవి కూడా మనం ఏంటంటే బాడీ బాగా యాక్టివేట్ అవుతుందండి. ఇప్పుడు చూసినట్లయితే మనకి నేటి కాలంలో బాగా లేజీగా ఉంటుంది అనమాట. అందరికి లేజీగా అంటే ఉదయం లేచినప్పటి నుంచి ఏదో బాడీ లేజీగా ఉండడం, ఏదో కోల్పోయినట్టుగా ఉండడం, ఏ పని చేయాలన్నా కానీ బాడీ ఏంటంటే వాళ్ళకి సహకరించదు అనమాట. చేయాలన్నా మళ్ళీ చేద్దాం, తర్వాత చేద్దాం అంటే ఫిజికల్ యాక్టివిటీ పరంగా ఏంటంటే వాళ్ళు కొంచెం తగ్గుతుంది అనమాట. అంటే ఫిజికల్గా వాళ్ళు ఏంటంటే ఫిట్నెస్ తగ్గుతుంది, అదేవిధంగా ఏంటంటే యాక్టివ్నెస్ అని తగ్గుతుంది అనమాట. కానీ ఇలాంటి మార్షల్ ఆర్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుందంటే బాడీ బాగా యాక్టివేట్ అవుతుంది అనమాట. ప్రతి పని చేయాలనిపిస్తుంది అనమాట. పోటీతత్వం ఏర్పడుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్ చేయడం వల్ల పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ వాళ్ళు ఏంటంటే మెమరీ అనేది బాగా ఉపయోగపడుతుంది. మెమరీ అనేది స్పేస్ అని పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది ఎక్కువ బాగుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే నేటి కాలంలో ఒక చిన్న విషయాన్ని త్వరగా మర్చిపోతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చదువుకునే పిల్లలు అనుకోండి, వాళ్ళు చాలా ఒక క్వశ్చన్ని బైహెడ్ చేస్తే కానీ వాళ్ళకి అర్థం ఉంటుంది. కానీ మార్షల్ ఆర్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే బాగా ఒక్కసారి 2 సార్లు చదవగానే గుర్తుండిపోతాయి, ఆన్సర్స్ బాగా రాయగలరు అనమాట. కాబట్టి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే కాన్సన్ట్రేషన్కి బాగా ఉపయోగపడుతుంది. మెయిన్గా చెప్పాలంటే ఈ మార్షల్ ఆర్ట్ అనేది ఏంటంటే బాడీ ప్లస్ మైండ్ రెండు ఈక్వల్ చేసి చేస్తామండి. ఎలా అంటే మనం చేసే మూమెంట్స్ కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బాగా కాన్సన్ట్రేట్గా బాగా పవర్ఫుల్గా, అదేవిధంగా అంటే ఫిజికల్ యాక్టివిటీ, అదేవిధంగా మెంటల్గా ఫిజికల్గా చేస్తాం కాబట్టి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇలాగంటే చైనీస్ పంచెస్. 2 legs క్లోజ్, మాబు డౌన్, దట్ సైడ్, డబుల్ పాయింట్, ఈహా, వి హి హా, ఓ హి హా, సి హి హా, సి హి హా, ఓ హి హా, లియో హి హా, గెట్ అప్, బో. చూసారు కదండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇలాంటి మార్షల్ ఆర్ట్ పవర్ఫుల్ మూమెంట్స్ చేస్తాం అనమాట. దాని తర్వాత ఏంటంటే మనం బ్రీత్ అనమాట. బ్రీత్ ఇన్ చేస్తూ బ్రీత్ అవుట్ చేయాలన్నమాట. అంటే బాడీ మనం క్లీన్ చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మన ఎనర్జీని మనం రీఫిల్ చేసుకోవాలన్నమాట. ఏ విధంగా చేయాలో చూద్దాం. నోస్తో మెల్లగా ఇన్ చేసి మౌత్ అవుట్ చేయాలండి. రెడీ, స్లోలీ ఇన్, అవుట్. చూసారు కదా, అంటే మనం ఏంటంటే మన గాలి ద్వారా మన బాడీ ఇన్నర్ బాడీని మనం క్లీన్ చేస్తున్నాం అనమాట. డస్ట్ని మొత్తం క్లీన్ చేసినట్టుగా ఏంటంటే ఆ టెన్షన్స్ కానివ్వండి, అదేవిధంగా బాడీ ప్రెషర్స్, అదేవిధంగా ఏంటంటే మనం ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఫాస్ట్గా ఏంటంటే ఇలాంటి మూమెంట్స్ చేసినప్పుడు ఎక్కువ బాడీ కొంచెం టెన్షన్ పడడం కానీ, అదేవిధంగా అంటే ఈ మార్షల్ ఆర్ట్ చేసినప్పుడే కాకుండా బయట విషయంలో కూడా ఏంటంటే బ్రీత్ అవుట్ చేయడం ఏంటంటే వాళ్ళకి మళ్ళీ ఎనర్జీని మళ్ళీ తీసుకురావచ్చు అనమాట. అదేవిధంగా ఏంటంటే బాడీ లోపల వేస్ట్ అంతా బాగా క్లీన్ చేయొచ్చు అనమాట. రెడీ, ఇన్, నోస్ ఇన్ చేయాలి, అదేవిధంగా అవుట్ అన్నప్పుడు మౌత్ అవుట్ చేయాలి, అవుట్, మెల్లగా ఇన్ చేస్తూ మెల్లగా అవుట్ చేయాలి, ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఇంకో విషయం ఏంటంటే ఈ సమ్మర్లో ఏంటంటే మనం మెయిన్గా చూసినట్లయితే ఎక్కువ ఇలాంటి ఎక్సర్సైజ్లు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అవుట్డోర్లో కాకుండా అంటే నీడున్న ప్రదేశంలో, అవుట్డోర్ అయినా కానీ నీడున్న ప్రదేశం చేయాలండి. అదేవిధంగా ఏంటంటే ఇండోర్లో ఎక్కువ చేయడం మెయిన్ అండి. ఇంకోటి ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్ చేసేటప్పుడు లేదా నార్మల్గా ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ వాటర్ తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే వాటర్ శాతం ఎప్పుడైతే తీసుకుంటామో మనం ఏంటంటే మన టెంపరేచర్ కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట బాడీలో. అదేవిధంగా ఏంటంటే వాటర్ మిలాన్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, న్యాచురల్గా అనమాట. న్యాచురల్గా ఏంటంటే బటర్ మిల్క్ కానివ్వండి, బార్లీ కానీ ఇలాంటివి తీసుకుంటే వాళ్ళు కొంచెం బాడీ కూల్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఎండలు వెళ్ళాల్సినప్పుడు క్యాప్ ధరించడం కానీ ఇలాంటి ప్రికాషన్స్ కొన్ని ఫాలో అవ్వాలండి. మెయిన్గా చూసినట్లయితే ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అనేది
ఎక్కువ ఎండలో చేయకపోవడం చాలా ఉత్తమం అండి. అదేవిధంగా చేసిన కొన్ని ఎక్సర్సైజ్లు కూడా ఏంటంటే కొందరు ట్రైనర్స్ దగ్గర వాళ్ళు పర్యవేక్షణ చేస్తే చాలా ఉత్తమం. ఎందుకంటే మెయిన్గా ఈ సమ్మర్లోనే పిల్లలకు కానీ వాళ్ళు కానీ హాలిడేస్ రావడం ఇలాంటి జరుగుతుంది కాబట్టి ఏదో యాక్టివిటీ నేర్పించాలని ఇలా ఉంటుంది కాబట్టి, కానీ ఒక సరైన పద్ధతిలో వాళ్ళకి సరైన విధంగా నేర్పిస్తే చాలా ఉత్తమం. అదేవిధంగా మనం ఫుడ్ పరంగా కూడా అనమాట ఎక్కువ కూలే ఫుడ్ అనమాట. కూలే ఫుడ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసాం కదా, అంటే ఎక్కువ నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ లాంటిది అలాంటివి తీసుకోవడం కూడా చాలా ఉత్తమం అండి. ఓకే, చూస్తున్నారు కదా చాలా చక్కగా మనం ఈ ఎక్సర్సైజ్ అన్ని నేర్చుకుంటున్నాం. అయితే ఇంకా మరిన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి, మరిన్ని టిప్స్ ఉన్నాయి. అవన్నీ తెలుసుకునే ముందు ఇప్పుడు మనం హెల్త్ షోలో లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.